మేడం ఆర్డర్. ఒక 5 minutes అండి. ఓకే మేడం. మేడం ఆర్డర్. ఒక్క 5 minutes ప్లీజ్. హలో అన్నయ్య. ఓసారి ఇంటికి రారా. ఏమైందన్నయ్య? ముందు నువ్వు రా, చెప్తాను. మేడం కాఫీ. సార్కి ఏదో అర్జెంట్ కాల్ రావడం వల్ల వెళ్ళిపోయారు మేడం. మీకు ఈ విషయం చెప్పమన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మాధవ్ అలా వెళ్ళిపోవడం ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? ఆర్డర్ మ్యామ్. నేను పిలుస్తాను, మీరు వెళ్ళండి ప్లీజ్. ఏంటి, ఏమైంది? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఏం లేదు, మీ మావయ్య గారు ఇంటికి వచ్చారు. భూమి, మీ నాన్నగారు ఏం చెప్పారు వీడికి చెప్పు. నేను చెప్తే వాడికి వినాలని ఉండదు, నమ్మకం కూడా ఉండకపోవచ్చు. ఎవరో ఒకరు చెప్పండి. ప్రసాద్ ఏం చెప్పాడంటే ఆ పాప అయినా మీ జీవితంలో ఉండాలి, లేకపోతే నేనైనా మీ జీవితంలో ఉండాలి అని చెప్పారు. దానికి మీరేమన్నారు? ఏమనమంటావు మాధవ్? అసలు మాకేం తెలుసని ఆయనకి సమాధానం చెప్పమంటావు? హరిప్రసాద్ గారి దగ్గర మేమందరం తల ఉంచుకొని నిలబడ్డాం. మాకెవరికి బాధ అనిపించదు. కానీ అత్తయ్య మావయ్యలు వాళ్ళేదో తప్పు చేసిన వాళ్ళలా మౌనంగా ఉండిపోయారు. మాధవ, మేం మా బాధనైనా భరించగలన్రా, కానీ చిలకా గోరింకల్లా ఉండే మీ మధ్య ఈ పాప వల్ల దూరం పెరిగింది. పోయిన పరువు ఎలాగో పోయిందిరా. మిగిలిన కొద్దో గొప్ప కొద్ది రోజుల్లో పోతుంది. కానీ భూమి మానసికంగా కృంగిపోతోందిరా. తన గురించి ఆలోచించరా. ఇప్పుడు నేను తనకేం అన్యాయం చేశానమ్మా? నోరు మీరా. చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల భర్త వల్ల వచ్చిన ఏ కష్టాన్నైనా భరిస్తుందిరా. కాని తన స్థానంలో భర్త మనసులో తన భర్త పక్కన వేరే ఆడపిల్ల ఉందంటే ఏ ఆడది భరించలేదురా. నువ్వంటే భూమికి ప్రాణం కాబట్టి మనసులో నరకం అనుభవిస్తూ పైకి మాత్రం బండరాయిలా బ్రతికేస్తోంది. వాళ్ళ నాన్నగారు అన్నారని కాదురా, మేం కూడా నేనదే అడుగుతున్నాం. నీ సమాధానం ఏంటి? నీ జీవితంలో నీకు తోడుగా భూమి కావాలనుకుంటున్నావా, లేకపోతే ఆ పాపే ఎక్కువ? మీరు చెప్పాల్సింది చెప్పారు కదా అన్నయ్య. ఇక నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. రే మాధవ, రేయ్! చూసావు కదక్క, అందుకే నేను ఏది కూడా డైరెక్ట్గా చెప్పలేదు. నేను చెప్పినా కూడా వాడు ఇదే ఆన్సర్ చెప్తాడు. అందుకే భూమికి ఆ బాధ్యతను అప్పగించాను. ఏ నిర్ణయం తీసుకున్నా వాడిష్టం.